పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సో ఫైనల్ గా ఇన్ని ప్రాజెక్టులు చేశారు కదా, సో దీంట్లో మీకు బాగా పేరు తెచ్చిన సీరియల్ ఏది, మీకు బాగా నచ్చిన సీరియల్ రోల్ గురించి? ఆబ్వియస్లీ 100% సీతా మహాలక్ష్మి. తర్వాత చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశాను. ఈ మధ్య కాలంలో చేసిన దాంట్లో అంటే దేవతలారా దీవించండిలో మదర్ క్యారెక్టర్, హీరోయిన్ మదర్ క్యారెక్టర్ చాలా పాజిటివ్ క్యారెక్టర్, పర్ఫార్మెన్స్ స్కోప్ ఉందన్నమాట దానికి. ఓకే, అది చాలా సాటిస్ఫై అయ్యాను. అలాగే రీసెంట్ గా అలవెంకటాపురంలో నెగిటివ్ క్యారెక్టర్ చేసింది తక్కువ డేసే, బట్ కానీ మంచి అంటే ఒక వర్క్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, అది అలాగా అన్నమాట. ఓకే, ఫేవరెట్ అలాగా? సీరియల్స్, పేర్లు తెచ్చిన సీరియల్స్ చెప్తున్నారు కాబట్టి వాటితో పాటు ఆ సీరియల్ కి సంబంధించిన ఒక డైలాగ్ కూడా చెప్తే ఆడియన్స్ అందరు కొంచెం ఎంటర్టైన్ అవుతారు. సీతా మహాలక్ష్మిలో ఫస్ట్ నా ఇంట్రొడక్షన్ వచ్చినప్పుడు అక్క నన్ను అడుగుతుంది, నీ పేరేంటనంటే, మా ఊళ్ళండి నా పేరు, మా ఊళ్ళంటే మోటుగా ఉంటుంది కదండి, అందుకే మా ఊర్లో అందరు నన్ను మా ఊల్స్ అని పిలుస్తారండి, ఎలా ఉంది? ఇది సీతా మహాలక్ష్మిలో ఓకే, నా క్యారెక్టరైజేషన్ అలా ఉంటుంది. ఓకే, పల్లెటూరు నుంచి వచ్చా. Yeah. అంటే అప్పుడు మనం మెనూ కూడా ట్యాబ్ లోనే తీసుకునేదాన్ని అనమాట, ఇంట్లో వర్క్ చేస్తూ కూడా అక్క దగ్గర. అక్క నీకేం కావాలి చెప్పు అనేసి నేను మెనూలో మెనూ Okay. పాష్ గా ట్యాబ్ లో తీసుకునేదాన్ని అనమాట. ఓకే, సో అది ఫన్, చాలా ఎంజాయ్ చేస్తూ చేసిన క్యారెక్టర్ అనమాట అది. ఓకే, దేవతలారా దీవించండి అంటే చాలా అన్ని మొత్తం ఏడుపు సీన్లు ఇవే ఉంటాయి. అలవెంకటాపురంలో మంగి, ఈ దుర్గా నా తమ్ముడు గట్ల చేసినట్టు చెప్పమని చెప్పింది కదా, మాట్లాడమేందే, ఇది అది. స్టూడియో దగ్గరైపోతుంది. అది ఎక్స్ప్రెషన్స్, డైలాగ్స్ నాన్ స్టాప్ గా వచ్చేస్తాయి కదా. అంటే మనం ఇష్టపడి చేస్తే 100% దాంట్లో 100% సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఓకే, 21 years ఇండస్ట్రీ జర్నీలో బాగా సపోర్ట్ చేసే ఫ్రెండ్స్ ఎవరు? మా మదర్. నాకు ఏది వచ్చినా ఎలా అనిపించినా నాకు చాలా తక్కువ, అంటే నేను అందరితోనూ హాయ్ అండి హాయ్ బాగా ఫ్రెండ్లీగా ఉంటాను, బట్ నా బెస్టీస్ అనేంత వనిత అని నా ఫ్రెండ్, తను నాకు సీతామహాలక్ష్మి ద్వారా అప్పుడే పరిచయం అనమాట. బట్ అప్పటి నుంచి దానికి ముందు కానీ ఎప్పుడైనా సరే నాకు లోలో ఉన్నాను అన్న ఫీల్ అంటే మా మమ్మీ దగ్గరికి వెళ్ళిపోయేదాన్ని. చెప్పాను కదా ఆల్రెడీ నీకు నేను, అంటే మా ఇంట్లో ఫాదర్ మమ్మీ ఇలా ఉండాలి, మా అన్నయ్య ఇలా ఉండాలి, అలా ఉండరు, అందరం ఫ్రెండ్లీగా ఉంటాం అనమాట. ఓకే, అలాగా సో ఏదైనా ఉంటే నేను అక్కడే వెళ్ళిపోయి, ఇప్పుడు మా పాప ఏదైనా షేర్ చేయాలంటే దాంతో మాట్లాడుతూ ఉంటాను. అది నాకు మా మమ్మీ లాగా అనమాట, ఓకే, నన్ను డాటర్ లాగా ట్రీట్ చేస్తుంది అది. ఓకే.